హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి 20 డేస్ అవుతుంది. నాకు కొందరు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అని అంటే, బ్రో మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము కానీ మాకు వాచ్ టైం అనేది పెరగట్లేదు, వాచ్ టైం అనేది మాకు యూట్యూబ్ స్టూడియోలో కనిపించట్లేదు అండ్ వ్యూవర్స్ కూడా మాకు ఎక్కువ చూపిస్తుంది కానీ లైక్ యూట్యూబ్ స్టూడియోలో కరెక్ట్గా చూపించట్లేదని కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాళ్ళందరి డౌట్స్ అనేవి క్లారిఫై చేయడానికని ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. చాలా చిన్న ట్రిక్ అది, మనం కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ మొత్తంగా చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైట్ స్టూడియోని ఓపెన్ చేస్తాం కదా, అక్కడ ఓపెన్ చేయగానే మనకు మన ఛానల్ నేమ్ కనిపిస్తుంది అండ్ మన సబ్స్క్రైబర్స్ మొత్తం ఎంత మంది వ్యూస్ వస్తున్నారు అండ్ మొత్తం ఎంత వాచ్ అవర్స్ వచ్చింది మన ఛానల్ కానీ కనిపిస్తుంది. సో అక్కడ మనం చూస్తే అది 0 అని చెప్పొచ్చు, ఎందుకంటే అది మొత్తానికి మనకు కౌంట్లో రాదు. సో మన కౌంట్లోకి వచ్చేది మనకి ఎయిమ్స్ ఏదైతే ఉంటుందో వైట్ స్టూడియోలో అందులో మనకు కనిపిస్తుంది. సో మనం బికమ్ యూట్యూబర్గా కావాలంటే మనం ఒకటి ఎలిజిబుల్ కావాలి. సో అందులో 2 ఉంటాయి, ఒకటి మినీ మానిటైజేషన్ అని, రెండోది లాంగ్ మానిటైజేషన్. మినీ మానిటైజేషన్ చేస్తే డబ్బులు ఏం రావు, కానీ లాంగ్ మానిటైజేషన్ అయితే మాత్రమే మనకు డబ్బులు వస్తాయి. సో లాంగ్ మానిటైజేషన్ మనం ఫినిష్ చేయాలంటే మనకు కావాల్సినవి ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్కి ఒక 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. మనం ఒకవేళ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే కనుక మనకు 10 మిలియన్ వ్యూవర్స్ అనేవి మన ఛానల్కి రావాలి. అదేవిధంగా లేదు మేము లాంగ్ వీడియోస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా 4000 అవర్స్ అనేవి మనం ఫినిష్ చేసుకోవాలి. అప్పుడే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఆ తర్వాత నుంచే మనకు ప్రాసెస్ అంతా ముందుకెళ్తాం అన్నట్టు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కింద మనకు కనిపించే టైం అనేది కాకుండా మనకు ఏది కౌంట్లోకి వస్తుంది అని అంటే, మీరు ఏదైతే కొన్ని వీడియోస్ని కాపీ చేసి, అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా వేరే దగ్గర నుంచి కాపీ చేసిన వీడియోస్ మీరు అప్లోడ్ చేస్తున్నారో, ఆ యూట్యూబ్ ఇప్పుడు ఏం చేసిందంటే ఈ సంవత్సరం నుంచి లైక్ జూలై నుంచి అవన్నీ కాపీరైట్ కింద పెట్టి మీకు ఆ వాచ్ అవర్స్ తీసేస్తుంది, ప్లస్ ఏదైతే వ్యూవర్స్ వస్తున్నాయో ఆ వ్యూస్ కూడా తీసేస్తుంది. అండ్ ఎస్పెషల్గా మీరు యూట్యూబ్లో ప్రమోట్ షూట్ అని వస్తుంది కదా, అక్కడ మీరు ప్రమోట్ షూట్ అని చేయించుకున్నప్పుడు కూడా ఆ యూట్యూబ్ అనేది అవన్నిటిని కూడా రిజెక్ట్ చేసేస్తుంది. అంటే అందులో మీరు చేయించుకున్న వ్యూస్ కానీ అండ్ వాచ్ టైమ్స్ కానీ అవన్నీ కూడా మనకు కౌంట్లో రాదు. సో అందుకోసమే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ మన ఓన్ కంటెంట్గా చేసుకుంటేనే మనకు మంచి వ్యూస్ వస్తే అప్పుడు మనకు కౌంట్లోకి వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మనం అందరం భయపడుతున్నాం కదా, ఏంటి మనకు అసలు వాచ్ టైం అనేది కనిపించట్లేదు అని. సో మనం చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ అని ఒకటి ఉంది కదా యూట్యూబ్ స్టూడియోలో, దాని కిందలే మనకు కనిపించేది షోయింగ్ డేటా ఫాస్ అని అక్కడ ఒక డేట్ వస్తుంది. అయితే నాకు చూపిస్తున్నాను చూడండి, September 13, 2025 ఉంది. అప్పటిదాకా నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ చూడండి, మీరు ఒక స్క్రీన్ మీద ఇస్తాను, మీకు ఒకసారి కనిపిస్తుంది. వాచ్ టైం అంటే నేను ఒక 2-3 వీడియోస్ పెట్టాను, లాంగ్ వీడియోస్. సో దానివల్ల నాకు వాచ్ టైం అనేది చూపిస్తుంది. ఇంకా మీరు ఒకవేళ పెట్టకుంటే అది మీకు చూపించదు. షార్ట్ వీడియోస్ కనుక మీరు పెట్టుంటే కింద అలా మనకు 10 మిలియన్ అని ఉంది కదా, అక్కడ మీరు ఎన్ని వీడియోస్ చేశారో ఆ వీడియోస్కి సంబంధించిన వ్యూస్ ఎంత ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది. సో ఈ వీడియోలో నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, మీరు ఖచ్చితంగా కాపీరైట్స్ అనేవి పెట్టకుండా మీరు మట్టుకే మీ ఓన్ వీడియోస్ని చేయండి. అప్పుడే మీకు అవన్నీ మానిటైజేషన్కి తొందరగా రీచ్ అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగా మీ ఓన్ కంటెంట్స్ ఉంటేనే అవి కౌంట్లోకి వస్తాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనం అక్కడ డేట్ చూసుకోవాలి. మనం ఆవేశపడి తొందరగా డేట్ చూసుకోకుండా ఉంటే మనకేమవుతుంది అని అంటే, మనం డేట్ చూసుకోలేం కాబట్టి మనకేమని వస్తుంది అంటే లైక్ 4 అవర్స్ కాలేదేమో ఇంకా అని అనుకుంటున్నాం. డేట్ చూసుకోండి, మనకు 13 ఉంది అంటే ఈరోజు 18 నేను చేసే రోజు. సో 5 డేస్ టైం ఉంది కదా, సో ఆ 5 డేస్ తర్వాత మళ్ళీ మనకు అది మన కౌంట్స్ కానీ మన వాచ్ టైం కానీ మళ్ళీ యాడ్ చేస్తుంది. సో 5 డేస్ ముందు మనం చూసుకుంటున్నాం, ఒక 5 డేస్ ఓపిక పడితే మళ్ళీ మనకి మన వాచ్ టైం కానీ మన వ్యూవర్స్ కానీ వచ్చేస్తాయి. ఓకే గైస్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.